కర్నూలు జిల్లా హోలగుంద మండలం కేంద్రంలో వైసీపీ పార్టీ సంస్థాగత నిర్మాణ మండలి సమావేశం ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి నిర్వహించారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీ వరకు హోలగుంద మండలం ప్రజలు మెజార్టీ ఇస్తూనే వస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓటు చోరీ జరిగిందని సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భర్త ప్రభాకర్ చెప్పారన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో సర్పంచ్లు మరియు ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ పవర్ ఏంటో చూపించాలని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నాగానే మాట్లాడుతున్నాను కాబట్టి ఇంత ధైర్యంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఏ గ్రామానికి పోయినా రోడ్లు లేవు, ఏ గ్రామానికి పోయినా నీళ్ళు లేవు, ఏ గ్రామానికి పోయినా అక్కాచలం పోతే అన్నా నీళ్ళు అంటారు, అన్నా రోడ్లు అంటారు. అలాంటి లేకుండా ఖచ్చితంగా మనము 2029లో జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. అదేవిధంగా మనకు రోడ్లు నీళ్ళు వస్తాయనే విధంగా నేను ఈరోజు చెప్తున్నాను. అదేవిధంగా ఇంకొకసారి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు ఏం చేయలేని విధంగా ఆయన కానీ చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే కరోనా 2 ఏళ్ళు అయిపోయింది. దాని తర్వాత అభివృద్ధి పెట్టి చేసినాము, అంతా డెవలప్మెంట్ చేయలేని విధంగా చేసినాను. కార్యకర్తలు ఖచ్చితంగా నేను వాళ్ళకి సాయం చేస్తాను అనే విధంగా ఆయన గంటాపరంగా చెప్తున్నారు. కాబట్టి ఈరోజు మనకి గ్రామాల్లో మన అనుబంధ కమిటీలు చేయమని చెప్తున్నారు. ఆ అనుబంధ కమిటీలు ఏమైనా ఉంటే ఇంకా మన కార్యకర్తలు ఉంటే, ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి ఫోటోతో మీ ఫోటోతో ఐడెంటిటీ కార్డు వస్తుంది. ఆ ఐడెంటిటీ కార్డు మీద మన పార్టీ కార్యకర్తలు దానికి ఇన్సూరెన్స్ వస్తున్న విధంగా చెప్తున్నారు. మీరు ఎవరైనా ఉంటే మీ గ్రామాల్లోన ఇంకా ఎవరైనా ఉంటే కార్యకర్తలు ఎవరైనా ఉంటే ఫోటోలు తీసుకొని ఇంకా పేరు ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ ఇంకా ఎక్కించేస్తాం. ఏమన్నా ఈ దానికి బాధ్యతలు ఎవరంటే ఆ గ్రామంలో నాయకులే దానికి బాధ్యత. ఎందుకంటే గ్రామాల్లో తీసుకోలేక ప్రతి నాయకుడికి చెప్తున్నాము, మండల కన్వీనర్గా చెప్తున్నాము, అందరికి చెప్తున్నాము. మీరు ఇంకా ఏమైనా ఉంటే ఆ గ్రామంలోన ఇంకా మన కార్యకర్త ఉంటే, ఎందుకంటే మన కార్యకర్త నష్టపోకూడదు, మన నాయకుడు నష్టపోకూడదు అనే విధంగా ఇంకా ఏమన్నా పేరు ఉంటే, ఇంకా గ్రామంలో ఎవరైనా కార్యకర్త ఉంటే ఆ ఫోటోలు తీసుకొని మళ్ళీ పేర్లు ఎక్కించే విధంగా ఇక్కడ మోనేష్ గారు ఎక్కిస్తారు. మీరు ఇంకా ఏమైనా తీసుకోవడం మన మండల నాయకులకి, మండల కార్యకర్తలకి, మన నాయకులకి అందరికీ చెప్తున్నాను. ఈరోజు పిలిస్తేనే ఒక మాట పిలిస్తేనే ఇంతమంది వచ్చిన మన హొలగొంద నాయకులకి, మండల నాయకులకి, కార్యకర్తలకి అందరికీ విధంగా మన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు ఏ కాన్సెస్లోనే కానీ ఆరోగ్యశ్రీ విచ్చలమైపోయింది. చాలా మంది ప్రాణాలు మన జగన్మోహన్ రెడ్డికి ఉన్నప్పుడు ఏ రాష్ట్రమైనా ఆపరేషన్ చేసుకో ఏమన్నా ఆరోగ్యం చూపించుకునే విధంగా ఆయన ఇచ్చిన ఈరోజు